రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో నిషేధించాలంటూ ఇటీవలే కేఎఫ్సిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెన్సార్ పూర్తి చేసుకుని ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాను ఒక్క కర్ణాటక స్టేట్లోనే కుట్రపూరితంగా నిషేధించారంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చిత్ర నిర్మాత పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మనోహర్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి నేటి విచారణను వాయిదా వేస్తుంది. ఈ మేరకు మరోసారి అదే పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంచలనమైన ఆదేశాలు జారీ చేసింది. విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో నిషేధించాలంటూ ఇటీవలే కేఎఫ్సిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెన్సార్ పూర్తి చేసుకుని ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాను ఒక్క కర్ణాటక స్టేట్లోనే కుట్రపూర్తిగా నిషేధించారంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చిత్ర నిర్మాత పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి నేటి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు మరోసారి అదే పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంచలనమైన ఆదేశాలు జారీ చేసింది.